श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. ఇందులో మనం 6వ అధ్యాయం ఇవాళ మొదలు పెడుతున్నామండి. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు చరిత్ర 6వ అధ్యాయము. శ్రీ స్వామి దర్శనానికి కిందటి అధ్యాయంలో ప్రస్తావించబడ్డ ముముక్షువులు వంటి వారు మాత్రమే వచ్చారనుకోవడం చాలా పొరపాటు. ఇంతకుముందు మనం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఎంతోమందిని ఆయన మహనీయులుగా చేశారు అని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. అలా ముముక్షువులు వంటి వారు మాత్రమే వచ్చారనుకుంటే చాలా పొరపాటు. ఎంతోమంది ఐహికమైన కోరికలతో వచ్చేవారు. చాలామంది మనలాగా అనమాట, ఐహికమైన కోరికలతో కూడా వచ్చేవారట. కానీ స్వామి వారి కోరికలు తీర్చడమే కాక తన శక్తితో వారి హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించారు. వారి కోరికలు తీర్చడంతోనే కాకుండా వారి హృదయంలో కూడా స్వామి పట్ల భక్తి అనేది కలిగేలా కూడా చేశారనమాట. భక్తి అనేది వచ్చేలా కూడా వాళ్ళందరికీ చేశారు. బాబా కూడా చెప్తారు కదా, మొదట అందరూ కోరికలతోటే నా దగ్గరకు వస్తారు, తర్వాత స్థాయి చిక్కాక సన్మార్గానికి వస్తారని చెప్పారు. అందుకని మొదట చాలామంది కోరికలు తీర్చడమే కాకుండా తర్వాత వాళ్ళని భక్తి జ్యోతిని కూడా స్వామి అలా వెలిగించారనమాట. ఇటువంటి వారికి తోడు శ్రీ స్వామిని అనేక విధాల పరీక్షించడానికి కూడా చాలామంది వచ్చేవారు. ఇలాగే కాకుండా ముముక్షువులు వచ్చారు, కోరికలు తీర్చుకోవడానికి, కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి వచ్చారు. అలా కాకుండా స్వామిని పరీక్షించడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారట. ఇటువంటి వారందరిలోనూ రాధ అనే పేరు గల వేశ్య స్వామిని దర్శించిన ఉదాంతం ప్రత్యేకమైనది. ఇలా స్వామిని పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు రాధ అనే వేశ్య ఒక ఆవిడ ఉందట. ఈ ఉదాంతం చాలా ప్రత్యేకమైంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. అసలు ఏమిటి రాధ అనే ఆవిడ వృత్తాంతం అనేది మనం ఈరోజు చదువుకుందాం. ఒకరోజు బ్రహ్మనిష్ఠుడు వామన్ బువ్వ వంటి శిష్యులు మరికొంతమంది భక్తులు స్వామి సన్నిధిలో కూర్చుని ఉండగా సౌందర్యానికి పేరు మోసిన వేశ్య స్వామిని దర్శించి ఆయన పాదాల చెంత కూర్చున్నది. ఇంతలో ఒకరోజు ఏమైందిట, బ్రహ్మనిష్ఠుడైన వామన్ బువ్వ గురించి మనం అంతకుముందు చదువుకున్నాం కదా, వంటి శిష్యులు మరికొంతమంది భక్తులు స్వామి సన్నిధిలో ఉన్నారట, కూర్చుని ఉన్నట్ట. సౌందర్యానికి పేరు మోసిన వేశ్య స్వామిని దర్శించి, ఈ రాధ అనే వేశ్య ఉంది కదా, ఇటు స్వామిని దర్శించిందిట. ఆయన పాదాల చెంత కూర్చున్నది. కొందరు భక్తులు ఎవరో స్వామిని పరీక్షించేందుకు ఆమెను పంపి ఉండాలని కూడా అనుకున్నారు. కొంతమందికి అర్థమైందిట, ఎవరో స్వామిని పరీక్షించడానికే ఈ వేశ్యని పంపి ఉంటారు స్వామి దగ్గరికి అని చెప్పి కొందరు భక్తులు అక్కడ అనుకున్నారట. స్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆమె మనస్సులో ఆ శరీరం ఎప్పుడైనా స్త్రీ స్పర్శను కలిగి ఉన్నదా లేదా అన్న సందేహం తలెత్తింది. ఆవిడకి ఏమైందిట, ఆవిడ వేసే కదా, అందువలన స్వామి పాదాల దగ్గర కూర్చోగానట ఆవిడకి ఏమనిపించింటే, స్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే, ఆయన అందమైన రూపాన్ని అట్లా చూడగానే ఆ మనసులో అనిపించింట, ఈయన శరీరం ఎప్పుడైనా స్త్రీ యొక్క స్పర్శను కలిగి ఉన్నదా లేదా అన్న సందేహం తలెత్తింట. వెంటనే స్వామి ఆమె కేసు చూసి, పురుషుడికి స్త్రీకి భేదమేమి, పురుషుడిలో లేనిది స్త్రీలలో ప్రత్యేకంగా ఉన్నదేమిటి అని అడిగారు. వెంటనే స్వామి ఆవిడ కేసు చూశారట. చూసి, పురుషుడికి స్త్రీకి భేదమే ఉందమ్మా, పురుషుడిలో లేనిది స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నదేంటి అని అడిగారట. ఆ వేసే కొద్దిసేపు వెనకాడి ఇలా అన్నది, లేకేమీ, ఉదాహరణకు పురుషుడికి లేని అందమైన పాలిండ్లు స్త్రీలకు ఉన్నాయి కదా స్వామి. స్వామి నవ్వి అవి నాకున్నాయా లేక అవి నీకున్నాయా లేక నీ శరీరానికి ఉన్నాయా? స్వామి నవ్వి అన్నారట, అవి నీకున్నాయా లేక నీ శరీరానికి ఉన్నాయా? నీకే ఉంటే మరొకరికి ఇచ్చి వేయగలగాలి కదా అని మౌనం వహించారు. ఆవిడేమందిట, పురుషుడికి స్త్రీకి భేదం ఏంటి, పురుషుడిలో లేనిది స్త్రీలలో ప్రత్యేకంగా ఉన్నదేమిటి అని అడిగారట స్వామి. ఆ వేసే కాసేపు వెనకాడి ఇలా చెప్పింట, లేకేమీ, ఉదాహరణకి పురుషుడికి లేని అందమైన పాలనలు స్త్రీలకు ఉన్నాయి కదా స్వామి అందిట.
అంటే స్వామి నవ్వి, అవి నీకున్నాయా లేక నీ శరీరానికి ఉన్నాయా? నీకే ఉంటే మరొకరికి ఇచ్చివేయగలగాలి కదా అన్నట్టు. నీకున్నాయా నీ శరీరానికి ఉన్నాయా? నీకుంటే కనుక నువ్వు ఇచ్చేసేయాలి కదా అని చెప్పి మౌనం వహించారట. ఇంకొకరికి ఇచ్చేయాలి కదా అని మౌనం వహించారట. ఆమె కన్నార్పకుండా స్వామికేసి చూస్తుంటే స్వామి భావయుక్తంగా ఏమిటలా చూస్తున్నావు అన్నారట. ఆవిడేమో కన్నార్పకుండా అలాగ చూస్తుంట భావయుక్తంగా స్వామికేసి. ఏమిటి అలా చూస్తున్నావు అన్నాడు. సిగ్గుతో తల వంచుకొని ప్రణామం చేసుకుని వెళ్ళింది ఆమె సిగ్గుతో తల వంచుకొని స్వామికి దండం పెట్టుకొని ఆవిడ వెళ్ళిపోయిందిట. కొద్ది రోజుల్లో ఆమె సౌందర్యానికి ఆమె వృత్తికి ఆధారమైన పాలిండ్లు కృషించుకుని పోయి మగవాని రొమ్ములా తయారైంది. అంటే స్వామిని పరీక్షించడానికి వచ్చింది కదా, అందుకని ఆవిడకి అలాంటి ఇదైంది అనమాట. కొద్ది రోజుల్లోనే ఆమె ఏదైతే వృత్తి చేసేదో దానికి ఆ సౌందర్యానికి ఆధారమైన పాలనలు కృషించుకుని పోయి మగవాని రొమ్ములాగా ఆవిడది తయారైంట. అంతేకాక ఆమె ఆంతర్యంలో కూడా పరిణామం కలిగి తన వృత్తి మీద ఏహ్యం కలిగింది. ఆమె మనసులో కూడా చాలా మార్పు వచ్చేసిందటండి. ఆవిడలో కూడా ఆంతర్యంలో కూడా చాలా పరిణామం వచ్చేసి తన వృత్తి మీద తను చేసి ఆ వేశ్య వృత్తి మీద ఆవిడకి ఏహ్యభావం కలిగింటే, అసహ్యం వేసింటే ఏమిటి ఇలాంటివి చేస్తున్నాను. ఆ వృత్తి చాలించి ఆమె కాశీకి వెళ్ళి అక్కడ ధ్యాన పూజాదులతో తన జీవిత శేషాన్ని గడిపింది. ఆ వృత్తిని ఆవిడ వదిలేసి కాశీకి వెళ్ళిపోయింట. అక్కడ ధ్యానము పూజలతో తన జీవిత శేషాన్ని అంతటిని గడిపిందిట. అలా ఆవిడని ఆయన ఆ వృత్తిని మాన్పించి సంస్కరించారనమాట అండి. ఆవిడ పరీక్షించడానికి వచ్చి అట్లా అయిపోయింది ఆవిడ. అది ఆవిడలో అట్లా మార్పుని తీసుకొచ్చారు ఆ వేశ్యలు అన్నమాట. మహారాష్ట్ర భాషలో శ్రీ స్వామివారి చరిత్ర వ్రాసిన శ్రీపాద శాస్త్రి ఖింజ్ వాడేకర్ ఈ సంఘటన గురించి ఇలా వ్యాఖ్యానించారు. స్వామిని విద్యశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి ఓడిపోయినవి అని చెప్పి. మొదటిదేమో విష్ణుభువ రూపంలోనూ అంతకుముందు చదువుకున్నామని. రెండోది రాజా మాలోజీ రూపంలోనూ, ఇది కూడా మనం చదువుకున్నాం. రాజా మాలోజీ స్వామిని తీసుకెళ్ళడానికి ధనంతో అట్లా వచ్చాడు కదా, రాజా మాలోజీ రూపంలోనూ విద్యాశ్రీ, రాజశ్రీ. మూడోదేమో ఈవిడ. మూడవది వేశ్య రాధ రూపంలోను. ఈ మూడు ఓడిపోవడమే కాక శ్రీ స్వామి ఆత్మ సౌందర్యంలో అవే కరిగిపోయాయి. ఇలా స్వామిని ఎవరైతే పరీక్షించాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడాను అలా మళ్ళీ వాళ్ళు స్వామి ఇందులోనే కలిసిపోయారు అన్నమాట. వాళ్ళంతా కరిగిపోయారు. అక్కలకోటలో ఒక మంగలి స్వామికి క్షౌరం చేసేవాడు. అంటే తలగొరిగి గోళ్ళు తీసేవాడు. ఆ మంగలి తాను తీసిన గోళ్లను తాయెత్తులలో పెట్టి అమ్ముకునేవాడు. స్వామి శక్తి వలన ఆ తాయెత్తులు ప్రజలను అనేక బాధల నుండి రక్షించడం వలన చాలామంది వాటి కొరకు ప్రాకులాడేవారు. కొంతకాలానికి అతనిలో భక్తి శ్రద్ధల కంటే ధనలోభం ప్రబలమయ్యేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం మానేశాయి. అతడు ఆ వృత్తి మానుకోవాల్సి వచ్చింది. అక్కలకోటలో ఒక మంగళి స్వామికి క్షౌరం చేసేవాటండి. అంటే తలగొరిగే గోళ్ళు తీసేవాడు. స్వామికేమో తల వెంట్రుకలన్నీ తీసి గోళ్ళు తీసేవాట. ఆ మంగళి తాను తీసిన గోళ్లను తాయెత్తుల్లో పెట్టి అమ్ముకునేవాడు. స్వామికి గోళ్ళు తీసేవాడు కదా, ఆ గోళ్ళనేమో తాయెత్తుల్లో పెట్టి అమ్మేవాట స్వామివారి గోళ్లను. స్వామి శక్తి వలన ఆ తాయెత్తులు ప్రజలకు అనేక బాధల నుండి రక్షించడం వలన చాలామంది వాటి కొరకు ప్రాకులాడేవారు. స్వామి గోళ్ళు పెట్టడం వల్ల తాయెత్తుల్లో అవి బాగా పనిచేసి ప్రజలకు అనేక బాధల నుంచి రక్షింపబడేవాళ్ళు అనమాట. వాటి కొరకు జనాలందరూ ప్రాకులాడుతూ ఉండేవారట. కొంతకాలానికి అతనిలో భక్తి శ్రద్ధల కంటే ధనలోభం ప్రబలమయ్యేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం మానేసాయి. అతనికి ఏమైందిట, కొంతకాలం అయ్యేసరికి భక్తి శ్రద్ధలు పోయాయి. దాని మీద భక్తి శ్రద్ధలు పోయి డబ్బు మీద అతనికి ఆశ పట్టుకోవడం మొదట చాలా సిన్సియర్గా చేశాడు, జనాలందరికీ మేలు జరగాలని చెప్పి. తర్వాత ఏమైంది, అతనికి క్రమంగా కొంతకాలం గడిచేసరికి భక్తి శ్రద్ధలు లోపించి ధనలోభం పెరిగిపోయింది, ప్రబలిపోయేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం కూడా మానేసి, అప్పటి నుంచి ఆ తాయెత్తులు కూడా పనిచేయడం మానేసేట. అతడు ఆ వృత్తి మానుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతడు ఆ వృత్తి కూడా మానుకోవాల్సి వచ్చిందటండి. 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కొడాక్ ఫోటోల కంపెనీ వారు స్వామిని ఫోటో తీశారు. తెలుసు కదా అందరికీ, కొడాక్ ఫోటోల కంపెనీ వారు స్వామిని మొట్టమొదటిసారిగా వాళ్ళు ఫోటో తీశారట. ఆ ఫోటోలో స్వామి చుట్టూ ఒక పెద్ద కాంతిపుంజం ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ వాళ్ళు ఫోటో తీసింది వాళ్ళే, కొడాక్ కంపెనీ వాళ్ళ తర్వాత చాలా లాభం వచ్చిందండి వాళ్ళకి.
ఆ ఫోటోలో స్వామి చుట్టూ ఒక పెద్ద కాంతిపుంజం ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలో స్వామి చుట్టూ కాంతిపుంజం ఉందిటండి. అది చాలా ఆశ్చర్యపరిచింది. అప్పుడే మన దేశంలో ఫోటోలు తీయడం కొత్త, అప్పుడే కొత్త, 1857 సంవత్సరం ఆ టైంలో కొత్త ఇంకా ఫోటోలు తీయడం. అందుకు కావలసిన ఖర్చు రాజులు మాత్రమే భరించగలిగేవారు. కొడాక్ కంపెనీ వారు వారి ఆఫీసు బొంబాయిలో స్థాపించి కంపెనీ పేరు బాగా వ్యాప్తి కావడానికి ఏ చిత్రమైతే బాగుంటుందా అని ఆలోచించారు. బ్రిటిష్ గవర్నరు మరికొందరు స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ కలిగి వారిని దర్శించదలిచారు. ఎలాగా అనుకున్నారట వాళ్ళందరూ. అప్పట్లో ఎలా ఉండేదట, రాజులు మాత్రం భరించగలిగేవారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆ ఖర్చు భరించలేరు. ఫోటోలు తీస్తే అంత ఎక్స్పెన్సివ్ అనమాట అప్పట్లో. 1857 సంవత్సరంలో కొడాక్ కంపెనీ వారు వారి ఆఫీసు బొంబాయిలో స్థాపించారట. కంపెనీ పేరు బాగా వ్యాప్తి చేయడానికి ఏ ఫోటో అయితే బాగుంటుందా అని ఆలోచించారట. బ్రిటిష్ గవర్నరు మరికొందరు స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ కలిగి వారిని దర్శించదలిచారట. ఒక నిపుణుడైన ఫోటోగ్రాఫర్ను స్వామి దగ్గరకు పంపారట. ఆ ఫోటోగ్రాఫరు భక్తుల ద్వారా స్వామివారి అనుమతి కోసం ప్రయత్నించాడు కానీ స్వామి వినిపించుకోలేదు. భక్తుల ద్వారా ఆ ఫోటో తీయడానికి అని చెప్పేసి ప్రయత్నించాడు కానీ స్వామి దానికి అనుమతించలేదు. చివరికి స్వామి అనుమతి లేకుండానే ఆయనకి తెలియకుండానే ఫోటో తీయాలని నిశ్చయించుకున్నాడు. సరే స్వామి అనుమతి లేకుండానే ఫోటో తీద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నట్ట. సరైన పోజు కోసం ఎదురు చూశాడు. సరైన పోజు రావడం కోసం అని చెప్పి ఎదురు చూసేట. కానీ సరిగ్గా ఫోటో తీయబోయే సమయానికి స్వామి అటు ఇటు తిరగడమో ఎవరైనా అడ్డు రావడమో జరిగేది. ఇంకా అసలు ఫోటో తీయడం కుదిరేది కాదటండి. స్వామి అటు ఇటు తిరగడమో ఆ టైంకి ఎవరైనా అడ్డు రావడమో అలా జరిగేట. అలా 20 సార్లు జరిగి ఉంటుంది. ఎట్లాగో ఒక్కసారి ఫోటో తీయగలిగాడు. స్వామిని మోసగించగలిగామని చాలా సంతోషించాడు. ఫోటోగ్రాఫరు చులకనగా అదే భావంతో స్వామి కేసి చూచాడు కూడాను. ఫోటోను కడిగి దానిని గర్వంగా స్వామికి చూపించి ఇప్పుడేమంటారు అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఒక భక్తుడి ముందు పడేసి అందులో ఏముందో చెప్పు అన్నారు. ఆ భక్తుడు ఇది శ్రీరాముని ఫోటో, ఎంత అందంగా ఉంది అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఇంకొకటికిచ్చి అదే ప్రశ్న వేశారు. ఆ భక్తుడు అది దేవి ఫోటో అన్నాడు. అట్లానే మూడో భక్తుడు అదే ధ్యాన సముద్రంలోని శంకరుడు అన్నాడు. అదే ధ్యానముద్రలోని క్షమించండి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. అది ధ్యానముద్రలోని శంకరుడు అన్నాడు. అందులోనే 4వ భక్తుడికి చతుర్భుజుడైన విష్ణుమూర్తి రూపం కనిపించింది. వాడు ఫోటో తీసి చులకనగా అదే భావంతో స్వామికి చూసి ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా అన్నాడు అనమాట. అనేసరికి స్వామి ఆ ఫోటో భక్తుడి ముందు పడేశారట. ఇందులో ఏముందో చెప్పని అడిగారట. ఒకడిని అడిగితేనేమో శ్రీరాముడు ఎంత అందంగా ఉన్నాడో అన్నట్టు, అదే ఇంకో భక్తుడు చూసి దేవి ఫోటో అన్నట్టు, మూడో భక్తుడు చూసి శంకరుడు అన్నాడు, 4వ భక్తుడు చూసి విష్ణుమూర్తి అన్నట్టు. ఎవరి ఫోటో అండి తీసింది అక్కడ? చాలా విచిత్రంగా చూడండి. విష్ణుమూర్తి కనిపించాడు. 5వ వానికి పండర విఠలు కనిపించాడు. 6వ వానికి కొండోబా కనిపించాడు. అట్లా ప్రతి వారికి వారి ఇష్టదైవమే అందులో కనిపించింది. ఫోటోగ్రాఫరు పట్టలేని కోపంతో వీళ్ళంతా పిచ్చవాళ్ళు, మూడులో అయి ఉండాలి, అది స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా, మీరు చూసి చెప్పండి అని స్వామితో అన్నాడు. స్వామి నవ్వి ఓహో అట్లాగా, ఇదా నా బొమ్మ అంటూ ఆ ఫోటోను ఫోటోగ్రాఫర్కి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామికి బదులు ఒక కోతి బొమ్మ ఉంది. వాడికి ఇంకా ఫోటోగ్రాఫర్కి తెక్కొచ్చేసింది. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, మూడులో అయి ఉండాలి, అది స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా, మీరు చూసి చెప్పండి అని స్వామితో అన్నట్ట. స్వామి నవ్వి ఓహో అట్లాగా, ఇది నా బొమ్మ అంటూ ఆ ఫోటోను ఫోటోగ్రాఫర్కి ఇచ్చారట. ఇది నా బొమ్మ, ఇది చూడు అని చెప్పి ఫోటోగ్రాఫర్కి ఇచ్చారట. ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామికి బదులు ఒక కోతి బొమ్మ ఉంది. తన గర్వాన్ని అణిచేందుకే స్వామి ఆ చమత్కారం చేశారని గ్రహించి ఆయనను క్షమాపణ వేడి సవినయంగా ఆయన అనుమతి కోసం మనవి చేసుకున్నాడు ఫోటోగ్రాఫర్. పవిత్రమైన ఆయన చిత్రం అందరిళ్లలో ఉండాలని, తద్వారా తన వృద్ధి పొందాలని కోరాడు. అప్పుడు స్వామి అనుమతించారు. అప్పుడు తీస్తే ఫోటో సరిగ్గా వచ్చింది. అది చూడండి, భక్తి లేకుండా చేస్తే అలా అయ్యింది. తర్వాత ఇంకా భక్తితో అనమాట. ఫోటోగ్రాఫర్కి అర్థమైంది నా గర్వం అణచడానికే చేశారు ఈయన అని చెప్పి, పవిత్రమైన ఆ చిత్రం అందరిలో ఉండాలని, తద్వారా తన వృద్ధి పొందాలని కోరాడు. అప్పుడు స్వామి అనుమతించారు. అప్పుడు తీస్తే ఫోటో సరిగ్గా వచ్చిందనమాట అండి. అది అందుకే అంత ఫేమస్ అయిందో మనండి
కొడాక్ కంపెనీ కదా, స్వామి ఫోటో వాళ్ళు తీశారు, ఫస్ట్ తీసిన వాళ్ళే. ఆ తర్వాత కూడా చాలాసార్లు స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో ఆయన చిత్రం సరిగ్గా వచ్చేది. చాలాసార్లు ఎప్పుడు ఫోటో తీయాలన్నా స్వామి అనుమతి ఉంటేనే ఆ ఫోటో చక్కగా వచ్చేట్టు. ఇది కూడా మనం చదువుతుంటే అంతా బాబా లీలలే గుర్తొస్తున్నాయని నేను. ఫాట్కే అనే ఫోటోగ్రాఫరు ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఫోటో తీసుకోవడానికి అనుమతి పొందాడు. సరిగ్గా సమయానికి అతను కెమెరా తీసుకొని వచ్చాడు. కానీ అతన్ని స్వామి తన హుక్కా గొట్టం పట్టుకోమని 7 గంటల దాకా పొగ పీలుస్తూనే ఉన్నారు. ఒక అతను స్వామి అనుమతి తీసుకొని ఫోటో తీసుకోవడానికి అనుమతి పొందట్టండి. 5 గంటలకు అనుమతి పొందాడు. సరిగ్గా సమయానికి అతను కెమెరా తీసుకుని వచ్చాడు. కానీ అతన్ని స్వామి తన హుక్కా గొట్టం పట్టుకోమని 7 గంటల దాకా, 5 గంటలకు ఫోటో తీసుకోవడానికి అనుమతిస్తే 7 గంటల దాకా ఆయన పొగ పీలుస్తూనే ఉన్నారట. అప్పుడు స్వామి తనను ఫోటో తీయమన్నారు. 7 గంటల దాకా పొగ పీల్చి ఆయన అప్పుడు ఫోటో తీయమన్నారట. హుక్కా అతను పట్టుకోమన్నారట 7 గంటల దాకా హుక్కా గొట్టం పట్టుకోమని చెప్పి. అప్పుడు వెలుగు చాలదని, తన దగ్గర ఫ్లాష్ లేదని చెప్పి నిరుత్సాహపడ్డాడు ఫోటోగ్రాఫర్. అయ్యే చీకటి పడిపోయింది, వెలుగు చాలదు, 5ంటికి రమ్మన్నారు, కానీ ఇప్పుడు 7 అయ్యింది, ఇప్పుడు ఫ్లాష్ లేదు నా దగ్గర, లైట్ సరిపోదు అని చెప్పేసి అనుకున్నట్ట. అప్పుడు స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని పెద్దగా నవ్వి పాట్కేని ఫిలిం కడిగి తెమ్మన్నారు. అతడు అట్లానే చేశాడు. ఆశ్చర్యం, దానిలో స్వచ్ఛంగా స్వామి హుక్కా తాగుతున్న ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఇప్పటికీ స్వామివారి చరిత్ర గ్రంథంలో చూడవచ్చు. చాలా అసలు ఆశ్చర్యం చూడండి. వెంటనే స్వామి అన్నారట అది కడిగి తెమ్మన్నారటండి. ఫ్లాష్ లేదు ఎట్లాగా అనేసి నిరుత్సాహపడ్డట ఫోటోగ్రాఫర్. వెంటనే కడిగేసి నువ్వు ఫిలిం తీసి ఆ ఫిలిము కడిగి తెమ్మన్నట్ట. అతను అట్లానే చేశాట. ఆశ్చర్యం, దానిలో స్వచ్ఛంగా స్వామి హుక్కా తాగుతున్న ఫోటో ఉంది. ఈ ఫోటోలు ఇప్పటికీ స్వామివారి చరిత్ర గ్రంథంలో చూడవచ్చు. గోవింద శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని చివరిసారిగా స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి అతని కేసు చూస్తూనే మీ ఇంటి దొడ్లో చెట్టు కింద ఏమి దొరుకుతుందో అది తీసుకుని భగవత్ చింతనలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. ఆ చెట్టు క్రింద తవ్వగా అతనికి బోలెడంత ధనం దొరికింది. స్వామివారి ఆజ్ఞ ప్రకారం గోవింద శాస్త్రి నిశ్చింతగా భగవత్ చింతనలో మునిగిపోయాడు. ఇదే మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి చరిత్రలో కూడా జరిగినది. మనం గురు చరిత్రలో కూడా ఇదే మహిమని మనం చూస్తాం. గోవింద శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. చివరిసారిగా స్వామి దర్శనానికి వెళ్తాడు. స్వామి అతని కేసు చూస్తూనే మీ ఇంటి దొడ్లో చెట్టు కింద ఏమి దొరుకుతుందో అది తీసుకుని నువ్వు జీవితం అంతా భగవత్ చింతనలో గడుపు అని ఆజ్ఞాపిస్తారు. ఆ చెట్టు కింద తవ్వితే అతనికి బోలెడంత ధనం దొరుకుతుంది. స్వామివారి ఆజ్ఞ ప్రకారం గోవింద శాస్త్రి నిశ్చింతగా భగవత్ చింతనలో మునిగిపోతాడనమాట. ఇదే మన గురు చరిత్రలో కూడా మనకి నరసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా మనకి చూడవచ్చు. ఇలాంటిదే అంటే సిమిలర్గా ఉంటాయండి, చాలా పోలి ఉంటాయన్నమాట ఈ దత్తావతారాలు చేసిన లీలలన్నీ. ఒకరోజు స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చుని ఉండగా ఒక నూనె వర్తకుడు ఆయన దర్శించి తాను పేదరికాన్ని భరించలేకున్నానని మొరపెట్టుకున్నాడు. ఇంతలో కొంకణి దేశం నుండి భార్యాభర్తలు స్వామి దర్శనానికి వచ్చారు. వారి సంతానం లేకపోవడం చేత స్వామి ఆశీర్వచనం కోసం వచ్చారు. భర్త స్వామికి విసురుతున్నాడు, భార్య ఆయన పక్కన నుంచున్నది. అప్పుడు స్వామి ఆమె కేసు చూచి పూర్వజన్మలోని ఆమె పేరుతో పిలిచి రింబే, ఇతను ఈ నూనె వర్తకుడు గత జన్మలో నీ భర్త, అప్పుడు నీకు 3 పిల్లలు, వారందరినీ ఇప్పుడు ఇతడు పోషిస్తున్నాడు, ఇతన్ని మీతో కూడా తీసుకుపోండి అని ఆ నూనె వ్యాపారిని చూపించారు. ఆ మాట విని ఆమె సిగ్గుతో తల వంచుకున్నది. ఒకరోజు స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చుని ఉండగా ఒక నూనె వర్తకుడు ఆయన దర్శించాట. నేను పేదరికాన్ని భరించలేకున్నానని మొరపెట్టుకున్నట్ట. ఇంతలో కొంకణి దేశం నుండి భార్యాభర్తలు స్వామి దర్శనానికి వచ్చారట. వారి సంతానం లేకపోవడం చేత స్వామి ఆశీస్సుల కోసమని వచ్చారట. భర్త ఏమో స్వామికి విసురుతున్నట్ట, భార్య ఏమో ఆయన పక్కన నుంచుంట. అప్పుడు స్వామి ఆమె కేసు చూసి పూర్వజన్మలో ఆమె పేరుతో పిలిచి రింబేట, పూర్వజన్మలో ఇతను అంటే ఈ నూనె వర్తకుడు, ఇప్పుడు అతను పేదరికాన్ని భరించలేకుండా వచ్చేటికి నూనె వర్తకుడు గత జన్మలో నీ భర్త,
అప్పుడు నీకు 3 పిల్లలు, వారందరినీ ఇప్పుడు ఇతడు పోషిస్తున్నాడు. ఇతన్ని మీతో కూడా తీసుకుపోండి అని నూనె వ్యాపారిని చూపించాడు. ఆ మాట విని ఆమె సిగ్గుతో తల వంచుకున్నది. ఇంతలో దూరాన ఉన్న నూనె వర్తకుని కొడుకులు అక్కడికి చేరి ఆమెను చూస్తూనే అమ్మా అంటూ ఆమె చుట్టూ చేరారు. ఆ క్షణంలో వాళ్ళందరికీ స్వామి పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పుడు స్వామి ఆమెతో అన్నారు, ఈ నూనె వ్యాపారితో కలిసి అతని ఇంటికి వెళ్ళు. అక్కడ పడమర వైపున రంగులు పూసిన ఒక కర్ర పాతి ఉంటుంది. గత జన్మలో నీవు దాని క్రింద చాలా ధనం దాచి ఉంచావు. దాన్ని బయటకు తీసి నూనె వ్యాపారికి ఇచ్చేయి, అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అన్నారు. ఆ భర్తలిద్దరూ స్వామి చెప్పినట్లే చేశారు. సంవత్సరానికల్లా వారికి బిడ్డలు కలిగారు. ఆవిడ గత జన్మలో అతని భార్య అన్నమాట అండి. వాళ్ళందరికీ పూర్వజన్మ అంతా గుర్తొచ్చేలా చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్వజన్మలో అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అక్కడ ఒక చోట ఈవిడ దాచిపెట్టింట ధనం, అది తీసి అది వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి ఆ ధనం ఇచ్చేస్తే నీకు పిల్లలు పుడతారు ఈ జన్మలో అని చెప్పారండి స్వామి. ఆవిడేమో వెళ్ళి వాళ్ళకి అది ఇచ్చేసిన తర్వాత ఈవిడికి సంవత్సరానికల్లా వీరికి పిల్లలు పుట్టారట. గురువే సకల దేవతలు. బరోడా నుంచి రామశాస్త్రి డోంగరేసి స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనమైన తర్వాత దక్షిణ దేశం వెళ్ళి కార్తీక స్వామిని దర్శించేందుకు స్వామివారి అనుమతి కోరారు. కానీ స్వామి వెళ్ళవద్దన్నారు. సందిగ్ధంలో ఉన్న రామశాస్త్రిని అక్కడున్న భక్తులంతా స్వామివారి ఆజ్ఞను మీరవద్దన్నారు. రామశాస్త్రి అక్కలకోటలోనే ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు రామశాస్త్రి స్వామిని దర్శించాడు. చాలాసేపు శ్రీ స్వామి కార్తికేయుని రూపంలో అతనికి కనిపించారు. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు స్వామి సేవలో ఉండిపోయాడు రామశాస్త్రి. గురువే సకల దేవతలు, అన్ని దేవతల రూపంలోనూ ఆయన ఎలా దర్శనం ఇచ్చారు అనే దాని గురించి చెప్తున్నారనమాట అండి. ఇక్కడ బరోడా నుంచి రామశాస్త్రి డోంగ్రే అనే ఆయన శ్రీ స్వామి దర్శనానికి వచ్చారట. దర్శనమైన తర్వాత దక్షిణ దేశం వెళ్ళి కార్తీక స్వామిని దర్శించేందుకు స్వామివారి అనుమతి కోరారట. కానీ స్వామి వెళ్ళవద్దన్నారట. అతను ఏంటి ఇలా అన్నారు అనేసి ఆలోచిస్తున్నారట. రామశాస్త్రిని అక్కడున్న భక్తులంతా స్వామివారి ఆజ్ఞను మీరకూడదని చెప్పారట. రామశాస్త్రి అక్కలకోటలోనే ఉండిపోయాట. కార్తీక పౌర్ణమి నాడు రామశాస్త్రి స్వామిని దర్శించాడు. చాలాసేపు శ్రీ స్వామి కార్తికేయుని రూపంలో అతనికి కనిపించారు. అతను అక్కడికి వెళ్లకుండానే ఇక్కడే స్వామి అతనికి కార్తికేయుని రూపంలో కనిపించారంట. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు స్వామి సేవలో ఉండిపోయాడు రామశాస్త్రి. ఇంకా అతనికి చాలా స్వామి పట్ల విశ్వాసం కలిగి 2 సంవత్సరాల పాటు స్వామి సేవలో ఉండిపోయాడు అనమాట అండి. ఒక బ్రహ్మచారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాధ తగ్గితే వాడి వెళ్ళి అక్కడ దత్తమూర్తికి పావలా పెట్టి పాలకోవ సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఒక బ్రహ్మచారికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందిటండి. ఆ బాధ తగ్గితే కనుక వాడి వెళ్ళి దత్తమూర్తికి పావలా పెట్టి పాలకోవ సమర్పిస్తాను అని మొక్కుకున్నట్ట. బాధ నివారణ అయ్యింది, కానీ బ్రహ్మచారి మొక్కు మాట మర్చిపోయాడు. బాధ తగ్గిపోయింది, కానీ పావలా పెట్టి పాలకోవ కొని సమర్పించుకుంటాను అన్నాడు కదా, అది మర్చిపోయేటండి. 10 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడండి. 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు అక్కలకోటకి. అతన్ని చూస్తూనే స్వామి కోపంతో, మూర్ఖుడా, పాలకోవా మాట మరిచిపోయావా అన్నారు. వెంటనే మొక్కు సంగతి జ్ఞాపకం వచ్చి స్వామికి క్షమాపణ చెప్పుకొని పాలకోవా స్వామికి సమర్పించాడు. స్వామి సాక్షాత్తు శ్రీ దత్తమూర్తి. వెంటనే పాలకోవా ఇక్కడ స్వామి తిట్టారట. అక్కడ అతన్ని కసురుకున్నారనమాట. మూర్ఖుడా, పాలకోవా మాట మర్చిపోయావా, దర్శనానికి వచ్చావు కానీ అని చెప్పి వెంటనే మొక్కు సంగతి జ్ఞాపకం వచ్చింట. అమ్మో, స్వామికి ఎట్లా తెలిసింది, అప్పుడు 10 సంవత్సరాల క్రితం కదా నేను పాలకోవా సమర్పించలేదని చెప్పేసి జ్ఞాపకం వచ్చి స్వామికి క్షమాపణ చెప్పుకొని పాలకోవా స్వామికి సమర్పించేట. స్వామి సాక్షాత్తు ఆ దత్తమూర్తి. సకల దేవతా స్వరూపం అని మనకి బాబా అధ్యాయం ఉంటుంది కదా, అలా అనమాట అండి ఇది. ఒక సన్యాసి స్వర్ణయోగం సాధించి రోజుకు 3-4 తులాల బంగారం తయారు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. అంతేకాక అలా బంగారం చేసే శక్తిలోనే వారెవరు యోగులు గారని వాదించేవాడు. ఒక అతను చూడండి, ఒక సన్యాసి స్వర్ణయోగం అనే ఒక విద్య అదొకటి సాధించేట. అది రోజుకి 3-4 తులాల బంగారం తయారు చేసేవాట. భోగభాగ్యాలన్నీ సన్యాసి అయి ఉండి భోగభాగ్యాలు అనుభవించేవాట, పైగా బంగారం తయారు చేసేవాటండి. అంతేకాక అలా బంగారం చేసే శక్తి లేని వారెవరో యోగులు కారని చెప్పేవాటండి. నిజానికి చేయకూడదు అలాంటివి,
ఏం చెప్పేట, అలా చేసే శక్తి లేని వాళ్ళు ఎవరు యోగులు కాదు అని చెప్పేవాట. ఆయన నాసిక్కు వచ్చాడన్న వార్త విని శ్రీ స్వామివారి భక్తుడైన గోలాప్ అతన్ని దర్శించాడు. అతను నాసిక్కు వచ్చాడని చెప్పేసి అతడు గోలాప్ అతన్ని దర్శించాట. గోలాప్ ఆయన వాదాన్ని ఖండించాడు. గోలాప్ అన్నట్ట, అది తప్పండి, అట్లాగా కాదు కదా, చేయకూడదు కదా అని చేసి ఖండించాట ఆయన వాదాన్ని. ఉగ్రుడే ఆ సన్యాసి గోలాప్ని నీ గురువు ఎవరు అని అడిగాట. వెంటనే అతను కోపం వచ్చేసింట. ఏంటి నా విద్యల్ని వాటిల్నే కాదంటావా, అలా చేయని వాడు ఎవడో సన్యాసి కాదంటున్నా అంటే నువ్వు నాది తప్పంటావా అని చెప్పేసి అసలు నీ గురువు ఎవరు అని అడిగట. అక్కలకోట మహారాజు పేరు వినగానే ఆయన బంగారం చేయగలిగితేనే సిద్ధపురుషుడు అని గట్టిగా అరిచాడు. చూడండి, పైగా అన్నట్టు అదే అక్కలకోట మహారాజా అయితే నీకు ఆయన బంగారం చేయగలిగితేనే ఆయన సిద్ధపురుషుడు, లేతే కాదని గట్టిగా అరిచట. ఆశ్చర్యం, ఆ తర్వాత ఆ సన్యాసి ఎంత ప్రయత్నించినా బంగారం చేయలేకపోయాడు. ఆ మాట అన్నాడంతే, అప్పటి నుంచి అతను ఎంత ప్రయత్నించినా సరే ఇంకా అసలు బంగారమే చేయలేకపోయాటండి అతను. మరుసటి రోజు గోలాపు వచ్చినప్పుడు అతడే తన సిద్ధిని పాడు చేశాడని ఆగ్రహించి అతని మీద ఒక పెద్ద బండను విసరాబోయి దాని బరువుకు ఆ సన్యాసి కింద పడ్డాడు. ఇంకా గోలాప్ మీద కోపం వచ్చింట. ఇతడే నాకున్న సిద్ధిని, అవన్నీ సిద్ధులండి, అట్లా చేయడం, సృష్టించడం, ఇవన్నీ సిద్ధులు, వాటి జోలికి వెళ్ళొద్దని ముందే కదా చెప్తారు బాబా. అసలు అతని సిద్ధిని ఇతనే పాడు చేశాడని చెప్పేసి అతని మీద ఒక పెద్ద బండ వేద్దామని తీసుకుని వెళ్ళాట. ఆ బండ కింద ఈ సన్యాసి దాని కింద పడ్డాట. మూడవ రోజు గోలాప్ అతన్ని దర్శించేసరికి ఆ సన్యాసి మనసులో పూర్తి పరివర్తన కలిగిందట. కంట నీరు పెట్టి గోలాప్ను కౌగిలించుకుని స్వామి గొప్పతనాన్ని అంగీకరించాడు. వెంటనే అతనిలో ఏం పరివర్తన, బండ కింద పడేసరికి ఏం పరివర్తన వచ్చిందో ఏమో కానీ పాపం అతను కంట నీరు పెట్టి తర్వాత గోలాప్ను కౌగిలించుకొని స్వామి గొప్పతనాన్ని అంగీకరించాట. ఆ స్వామి చాలా గొప్పవారు, నిజమే అని చెప్పి అని అంగీకరించేట. ఆ మరుసటి దినమే స్వామిని దర్శించడానికి అక్కలకోట వెళ్ళాడు. ఆయన సన్నిధిలో నామ సంకీర్తన జరుగుతున్నది. మరుసటి రోజే స్వామి దర్శనానికని అతను వెళ్ళేట. స్వామి ఒక మూల పిల్లవాడిలాగా ఆడుకుంటున్నారు. సన్యాసి నమస్కరించగానే స్వామి అతని కేసు చూచి కోపంగా, పనికిమాలిన వెధవా, అంత గర్వమా, వాడి మీద రాయి విసురుతావా, బంగారం చెయ్యబోతే బూడిద వచ్చింది కదూ, వెళ్ళి చావలేకపోయావా, నీకు స్వర్ణయోగం కావాలా, అయితే ఆ చెట్టు కేసు చూడు అని చూపించి స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వారు. చూడండి, అసలు స్వామి చూపిన ఒక వేప చెట్టు నిలువెల్లా బంగారమే ఉండడం చూసి సన్యాసి నివ్వెరపోయాడు. అసలు ఎంత ఆశీర్వచండి. రాగానే స్వామి కోపంగా తిట్టిపోసట. పనికిమాలిన వెధవా, అంత గర్వమా నీకు, వాడి మీద రాయి విసురుతావా, బంగారం చేయబడితే బూడిదొచ్చింది కదా అని చెప్పి వెళ్ళి చావలేకపోయావా, నీకు స్వర్ణయోగం కావాలా, అయితే ఆ చెట్టుకేసి చూడు అని చెప్పి చూపించట. అన్నాడు కదా బంగారంగా మార్చగలరా అని. ఆ చెట్టు అంతా బంగారం అయిపోయి అతనికి కనిపించిందంట. అక్కడ సన్యాసి నివ్వెరపోయాడు. అహంకారం అణిగి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు. వెంటనే అతను అహంకారం అంతా అణిగిపోయిందట. మొత్తం అణిగిపోయి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించట. ఒక జింక చర్మము, కాషాయ వస్త్రము అతనికి ఇచ్చి మాహూర్ఘట్ వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండు అన్నారు స్వామి. అతనికి ఒక జింక చర్మమును, కాషాయ వస్త్రం ఇచ్చారట. అంటే నిజమైన సన్యాసి ఎట్లా ఉండాలో అట్లా ఉండు నాయన అని చెప్పి అతనికి ఇచ్చి వెళ్ళి మాగోర్ఘట్ వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండన్నారు స్వామి. సన్యాసి స్వామి ఆజ్ఞను అనుసరించాడు. అంటే స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం. అతన్ని ఒక యోగిగా చేశారనమాట. అంతకుముందంతా ఈ పిచ్చివన్నీ చేశాడు కదా, స్వర్ణయోగం అవన్నీ తీసి పడేసి అతన్ని చక్కగా యోగిగా అతన్ని రూపొందించారనమాట. అందుకే అతనికి ఆ జింక చర్మము, కాషాయం కూడా ఇచ్చారు. అది ఇక్కడ ఆపుతున్నానండి. రేపు ఇంకా ఉంది, మిగిలిందంతా మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన
లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.